చాలా సింపుల్గా శారీ ఫాల్ వేసుకోవచ్చండి. ఎందుకంటే కొన్ని శారీస్కి కొంచెం క్లాత్ జరిగిపోయినట్టుగా ఇలాంటి శారీస్కి అయితే జారిపోతూ ఉంటాయండి. ఒగ్గులాగా వచ్చేస్తుంది శారీస్ కూడా ఫాల్ వేసేటప్పుడు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు వేయడం చాలా నీట్గా ఉంటుందండి. శారీని రైట్ సైడ్ తిప్పేసి ఇలా జిగ్జాగ్ చేయండి. మీకు ఏమైనా ముడతల్లాగా ఒగ్గులాగా వస్తే నీట్గా వస్తుందండి రాకున్నా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే శారీ మన చేతిలో ఉంటుంది కదండి, దానివల్ల మనం మూవ్ చేయొచ్చు. అంటే ఒగ్గులు ఏమైనా వస్తే క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అది కనిపించే క్లాత్ అయితే ఇలా పెట్టి చూడండి. ఎందుకంటే పలుచగా ఉంటాయి కదా శారీస్, అవి నీట్గా పైన కింద లైనింగ్ బాగానే కనిపిస్తాయండి. ఫాల్స్ గట అప్పుడు ఇలా పైనుంచి మన అంచనా మీద అలా కుట్టేయవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఎక్కడ ఏ ఒగ్గు లేకనంత నీట్గా వచ్చిందో సారీ. మీరు ఎప్పుడైనా జిగ్జాగ్ చేసేటప్పుడు 2 పాదాలు ఉంటాయండి. ఒకటి ఫాల్ వేసేదానికి, ఇంకొకటి ఏమొచ్చి అంచులు కుట్టేదానికి. ఆ పాదం మేము మార్చుకుంటే మీ శారీ జిగ్జాగ్ చేసినప్పుడు అంచులు కుట్టినప్పుడు డిఫరెన్స్ చాలా తేడాగా ఉంటుంది. చాలామంది రెండిట్లకి ఒకటే పాదం పెట్టేస్తారండి. అలా కాకుండా రెండిటికి సపరేట్ పాదాలు మీరు వేసుకుంటే శారీ జిగ్జాగ్ చేసుకునేటప్పుడు అంచులు కుట్టేటప్పుడు నీట్గా రౌండ్గా వస్తాయండి. జిగ్జాగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దాని డిఫరెన్స్ మీకు చాలా తెలుస్తాయండి. ఎందుకంటే చాలామంది, నేను కూడా కొన్ని సంవత్సరాలు నాకు తెలియకన్నా ఒకటే పాదంతో నేను కుట్టేసేదాన్నండి. శారీ జిగ్జాగ్ అయినా సరే, కిందన ఫాల్ వేయడమైనా సరే, అంచులు కుట్టడమైనా. తర్వాత నాకు ఒకళ్ళు సజెస్ట్ చేస్తారు ఏంటంటే, రిపేరింగ్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఇలా మీరు 2 వేరే పాదం తీసుకోండి, దాన్ని బట్టి మీరు అంచులు కుట్టే విధానం కూడా నీట్గా ఉంటాయండి చెప్పారండి.